శ్రీ మల్లకల్ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్నాం ఫ్రెండ్స్. ఇక కుంభమేళ ప్రయాణంలో వాళ్ళు చేరుకున్నాము. ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్ చక్క ఈ రోడ్ కుండ పట్టుకొని వెళ్తే ఇక మనకి ఇక ప్రయాగరాజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదే రోడే ఉంటుంది మనకైతే. మనకి ఇప్పుడు ఎర్రవచ్చారు వస్తా నుంచి మళ్ళీ ప్రయాణం ఇలా ముందుకు నాగపూర్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఇక ఫ్రెండ్స్. ఇక వీటిపైన మనం వెళ్లాల్సింది. కానీ హైదరాబాద్ అయితే 165 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మన కృష్ణానది మీద మనం వెళ్తున్నాం. ఇప్పుడు మా ప్రాంతంలో ఉండే ఈ యొక్క కృష్ణానదిలో అవతలొక బ్రిడ్జ్ ఇతలొక బ్రిడ్జ్. ఈ హైవే రోడ్ మీద మొదటి టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. అడ్డాకుల టోల్ గేట్ అనమాట ఇది. ఇక మనకి ఎన్ని టోల్ గేట్లు వస్తావో ప్రయాగ్రాజ్కి వెళ్ళేపాటికి అన్ని టోల్ గేట్లను కూడా మనం లెక్కేసుకుంటూ వెళ్దాము. ఇక మొదటి టోల్ గేట్ ఇది. మరి ఎంత కట్ అవుతుందో అది కూడా చెప్తాను మీకు ఫ్రెండ్స్. ఇక బాలనగర్ కాడ అయితే ఇది అప్పుడే మాకు ఇక్కడ చాలా ట్రాఫిక్ పడింది. ఇప్పటికి 5 నిమిషాలు అయింది. అయితే ఇక్కడ ఏదో రోడ్డు మళ్లించడం అంతట్టుగా ఇక్కడ ఒక చిన్న ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఎందుకంటే మొత్తం కార్లే వస్తున్నాయి. ఇవన్నీ కుంభమేళ పోయేటివే మరి ఎక్కడనో తెలియదు. 4 మరి సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం అక్కడ రేట్ చూడవచ్చు. ఇక 80 రూపాయలు కార్కి అనమాట. ఇక ఫస్ట్ టోల్ గేట్ నుంచి 60 కిలోమీటర్ దూరానికి సెకండ్ టోల్ గేట్ అయితే మరి వచ్చింది. ఇది రాయకల్ టోల్ గేట్ అంటాం అనమాట. ఇప్పుడు టీ టైం బ్రేక్ ఫ్రెండ్స్. ఇక మనం వచ్చేసి ఇక 180 కిలోమీటర్ దూరం వచ్చేసాము. ఇక హైదరాబాద్ మనకి ఇక్కడ ఒక 30 కిలోమీటర్ అయితే ఉంది. ఇక ఇప్పుడు సమయం 8 అయింది రాత్రి అనమాట. ఇక మా పిల్లలు కొందరు ఛాయ్ తాగలేరు. ఇక వీడు నరసింహ ఇక ఇప్పుడు కొత్త చూస్తున్నారు మీరు. చెప్పరా అట్లా చాలా పట్టుబడొచ్చిండు ప్రయాగ్రాజ్కి పుణ్యస్నానం చేయాలని. యాక్చువల్ మా టీంలో ఇక మేము ఒక్కటే ఉండాల్సింది, ఇంకొక అబ్బాయి రావాలి. దేవస్థానం అంటే మనం చూడాలని. ఓకే. ఇప్పుడు మనం శంషాబాద్ అయితే చేరుకున్నాము. అవుటర్ రింగ్ రోడ్కి వెళ్తే కూడా 2 టోల్ గేట్లు తగులుతాయి. మనం ఇది అది ఏమంటారు నాగపూర్ రోడ్డు. కానీ నేను హైదరాబాద్లోకి వెళ్తా. అలా కాకుండా ఇక ఆదిలాబాద్ 347, నాగపూర్ 542, శ్రీనగర్ ఇక చూసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు సిటీలో వెళ్ళే దారిలోనే అనమాట. ఇక మనం ఇప్పుడు అరంగర్ ఫ్లైఓవర్ ఎక్కిపోతాం ఫ్రెండ్స్. మొయిదీపట్నం కాడ మనం డౌన్లో దిగేది దీనికి ఈ రోడ్లో ఇప్పుడు వెళ్తాము. ఇక్కడ మీరు అంతా చూడొచ్చు. సిటీలో ఒక చోట అయితే మేము భోజనం చేసాం ఫ్రెండ్స్. ఇక చెప్పాలంటే ఇక ఈ రోడ్డు మేము వచ్చిన బాట గురించి మాట్లాడాము. ఇక చాలా వరకు హైదరాబాద్ దాడుతున్నాము. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే మరి ఇక్కడ భోజనం అయితే చేశాము. హైదరాబాద్ దాటిన తర్వాత ఇంకొక 5 కిలోమీటర్లు దాటితే పూర్తిగా దాటేస్తాం ఫ్రెండ్స్. నేషనల్ హైవే ఆటోరియా ఆఫ్ ఇండియా. ఇగో మనకు వచ్చేసి ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ అయితే వచ్చేసింది. హైదరాబాద్ దాటిన తర్వాత మొదటి టోల్ గేట్ ఇది. నాగపూర్ 437, నిజామాబాద్ 118. ఇగో మరి ఇలాగే వెళ్ళేది కాబట్టి చాయ్ తాగాల. ఎందుకంటే నైట్ నిద్ర వస్తుంది. అపేసిన ఇప్పటికి 400 బాగా సాగుతుంది రాత్రి కూడా జర్నీ. వీడు అప్పుడు కడుపునే తినేసి అంటే మన బిస్కెట్ ఎందుకంటే మా అల్లుడు అసలు తిండి తినేవాడు కార్లో కడుతుంది. చివరి టోల్ గేట్ ఫ్రెండ్స్ తెలంగాణలో పిప్పరవాడ టోల్ ప్లాజా అన్ను చూడొచ్చు. ఆదిలాబాద్ దాటి మన 10 కిలోమీటర్ అయితే వచ్చేసాము. ఇక పిప్పరవాడ టోల్ గేట్ అనమాట. చివరగా మన తెలంగాణలోని మొత్తం వచ్చేసాయి. ఇంకా వాళ్ళు వచ్చిన వారికి చాలా కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి ఒక 10 కిలోమీటర్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు నాగపూర్, ఇంకా ఇక్కడికి 161, జబల్పూర్, ఇక వారణాసి. ఈ విధంగా అయితే మీరు చూసారు కదా బోర్డులు. మనమైతే ఇక నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఇంకా ఎంత దూరం అనేది మీకు చూపిస్తా చూడండి. మహారాష్ట్రలో ఫస్ట్ టోల్ గేట్ అనమాట మనకు ఫ్రెండ్స్. ఈ టోల్ గేట్ చాలా సమయం తీసుకుంటుంది. ఇది మహారాష్ట్ర టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్. పిచ్చి లేపుతుంది, ఎందుకో కట్ అవుతలేదు. వీళ్ళు డైరెక్ట్ వచ్చి కట్ చేస్తున్నారు. కట్ చేయి సరేనా చెయ్యి. అవతలకి ఏదో తిరగతాలకి నీకు అయిపోతలేదు పని. మా టోల్ గేట్లు ఎట్ట గేట్ కొట్టి దాటుకుంటూ వస్తుంది మా తెలంగాణలో. మహారాష్ట్రలోకి వచ్చేప్పటికి అంతా మాకు పెంట అవుతుంది. 50 రూపాయలు ఒక ప్లేట్ ఇస్తే తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. అది నాకు దిక్కుకాలం జరిగిన కాలం ఏదైనా బాగుంటుందట. 90 రూపాయలు లీటర్ ఫ్రెండ్స్. ఇక మహారాష్ట్ర డీజిల్ అయితే 90 రూపాయలు లీటర్ డీజిల్ ఫ్రెండ్స్. ఇక మహారాష్ట్ర డీజిల్ అయితే కొట్టిస్తున్నా. ఇక ఓకే బండి ఫుల్ ట్యాంక్ చేస్తే మళ్ళీ మహారాష్ట్రకి వస్తారా అలా చూడాలి. ఇక మనకు జర్నీ అయితే ఇప్పుడు 733 కిలోమీటర్లు వచ్చినామన్నమాట.
ఇక మా వనియలు అందరు ఫుల్ రిచ్ అయిపోయినారు. నిద్రపోతున్నారు. వీడు కూడా అయితే ఇక ఫుల్ కామెడీ గాడు. ఇక మనం ఇక్కడ చూడొచ్చు 90 రూపాయల లీటర్. మహారాష్ట్రలో చాలా దారుణం ఫ్రెండ్స్. ఇక మళ్ళా ఒక టోల్గేట్ అయితే వచ్చింది. ఇది ఇప్పుడు 23 కిలోమీటర్ల డిస్టెన్స్ కి ఇచ్చినాడు. మళ్ళీ 165 రూపాయలు. ఇంత ఘోరంగా లాక్కుంటే మనకి తప్పదు. వచ్చినాము ఇక కట్టుకుంటా పోల్సిందే. ఏవో మొత్తం ఆగుతూనే ఉన్నాయి. చాలా బండ్లు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం కుంభమేళకి అయితే మొత్తం కార్లు ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక మధ్యప్రదేశ్లో అయితే ఇక మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ పెద్ద లారీ ఒకటి బోల్తా పడింది. దీనివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్. కనీసం అంటే ఒక 5 కిలోమీటర్ వరకు బండ్లు ఆగిపోయినవి. మేమైతే ఇక్కడ ముందుకు వచ్చేసాం దగ్గరికి. ఇక వీళ్ళకి పబ్లికే పాపం తిప్పలు పడి అయితే చేస్తున్నారు. ఇది పత్తి లోడ్ లారీ అనుకుంటా మొత్తంగా. ఏం చేస్తాం, ఇది చాలా పెద్ద ఉంది. బోడా ఎక్కలేకపోయినట్టు ఉంది. ఇగో మొత్తానికి ఇంకా ఆ లారీ పడడం వల్ల కనీసం అంటే మేము ఇక కుంభమేళకే పోయలేము. ఈయనే మాకు సుక్కలు చూపించా. మరి మా అక్కడ పోయినాక ఏమేమి పరిస్థితి ఉందో ఒకటొకటి అన్ని గడ్డకి వెళ్తే బండ్లు ఇంకా వస్తాయి. కానీ చాలా హైట్లో ఉంది ఇది. ఇక్కడ అక్కడ అయితే చూడొచ్చు మీరు. ఇది ఎలా ఉంటుంది అంటే రోడ్ ఇది ఏందో మరి ఫారెస్ట్ అయ్యిందో. అక్కడ గోడనే ఇక్కడ గోడనే కట్టారు. ఇంతమంది ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా మేము అప్పుడు చూసినా. మరి ఈరోజు ఆ లారీ పడడం వల్ల ఇంకోటి ఇది హైట్లో ఉంటుంది అనమాట. అది ప్రాబ్లం అయింది. ఇక మహారాష్ట్ర దాటి వచ్చిన 120 కిలోమీటర్ తర్వాత మధ్యప్రదేశ్లో ఫస్ట్ టోల్గేట్ ఫ్రెండ్స్. మేలే ఈ మధ్యప్రదేశ్లో చాలా దూరానికి అయితే మనకు టోల్గేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ దగ్గర ఇచ్చాడు కాబట్టి ఇక మరి ఇది లాంగ్ చేశాడేమో ఫ్రెండ్స్. ఇక మన ప్రయాణము 24 అవర్స్ అయింది. 24 అవర్స్లో 900 కిలోమీటర్ల 15 కిలోమీటర్ వచ్చిన 915 కిలోమీటర్ వచ్చినాము. అయితే ఇందులో మరి ఎక్కడెక్కడ జరిగిందంటే మేము నైట్ ఇంకా ఆదిలాబాద్ అవతలనే పడుకున్నాము. ఒక 3 గంటలకు పడితే 6:30కి లేచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ టీ తాగేక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేటు. ఇక మధ్యలో మళ్ళీ మేము మధ్యాహ్నం భోజనంకి ఒక గంట సమయం తీసుకున్నాము. ఇక ఇప్పుడు మిగిలిన ప్రయాణం మాకు మొత్తం 1400 కిలోమీటర్ జర్నీలో ఇక 900 దాటినాం కాబట్టి ఎంత ఉంటుంది పైన ఇంత మన ప్రయాగ్రాజ్కి మనం జర్నీ చేస్తే అయిపోతుంది. ఇది మధ్యప్రదేశ్లోనే గో మనం ఇక్కడ కొండ దిగుతున్నాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ విజువల్ అయితే మీరు చూడండి ఎలా ఉందో. ఇక అసలు మేము పైన మిస్ అయింది. పైన చూస్తే ఇంకా బాగా అనిపించింది. అయితే ఇక్కడ అన్ని బండ్లు ఆగాలన్నట్టుగా చిన్న కనీసం ఎన్ని బ్రేక్లో పెట్టారు ఇవి. ఇగో కిందికి వెళ్తే చూస్తాము మళ్ళా. ఇక్కడికి వచ్చేపాటికి బండ్లు అన్నీ స్లోగా అయిపోతున్నాయిలే. ఫ్రెండ్స్ ఈ టోల్ గేట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇక మొత్తానికి ప్రయాగ్రాజ్ 220 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇక మనకు వచ్చేసి ఇక ఇది మనకు 19వ టోల్ గేట్ అనమాట. ఇక ఈ టోల్ గేట్ దాటితే 19 టోల్ గేట్లు అవుతుంది. ఇంకా మరి ఇంకెన్ని టోల్ గేట్లు వస్తావో చూద్దాము. ఇక ఇక్కడ ఎంత కట్ అవుతావో. ప్రయాగ్రాజ్ ఇంకా 170 ఇంకే లోపే ఉందిలే. అయితే ఇక మరి ఒక రెస్టారెంట్ ఈరోజు కొంచెం మంచిగా తినాలని చూస్తాము. ఇక్కడ మధ్యలో అసలు ఫుడ్ అదే ఈ హోటల్ అన్న బాగుందంటే ఫుడ్ తక్కువ ఉంది. మంచిగా చేసుకొచ్చారు కానీ ఇక ఫుడ్డే చాలా తక్కువ ఉంది. వెజ్ ఫ్రైడ్ చెప్పాము వీళ్ళకి. ఇంకా మా భాష అర్థం కాదు, వాళ్ళ భాష మాకు అర్థం కాదు కాబట్టి ఇక ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఇక ఎంత చిన్నగా దంచి కొట్టి ప్రయాగ్రాజ్ అర్ధ గంట అయింది ఫ్రెండ్స్. ఇక 120 కిలోమీటర్లు ఉంది. ఇక చూడవచ్చు ట్రాఫిక్ అయితే పడింది. ఇక ఎంత సేపు పడిందంటే ఇప్పటికే అర్ధ గంట అయింది. ఇక మరి ఎంత దూరం ఆగినావో బండ్లు అయితే అర్థమైతే లేదు. మరి టూ మచ్. ఇంక రేపు సండే కావడంతో జనాలు అందరు ఒక్కపరి ఎగబడి వచ్చేసారు. మేము ఒక 2 అవర్స్ ముందర వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. మేము అక్కడక్కడ ఆగుతాం. గంట ఒకటే కిలోమీటర్న్నర గంట సమయం, గంట 2 నిమిషాల సమయం పట్టింది. ముందర చూద్దాం ఇంక ఎన్ని ఉన్నామో. 23 టోల్ గేట్లు అయితే దాటేసాము. ఇక కుంభమేళకు వచ్చేసి 45 కిలోమీటర్లు ఉంది ఈ టోల్ గేట్ కాడికి. ఇక మనకి ఇక ఇక్కడ మీరు ఒకసారి మ్యాప్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక మీరు మ్యాప్ చూడొచ్చు. నైట్ ఎంత చూపించాను, ఎంత టైం ఉంది. ఇప్పుడు మనం సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇగో బీభత్సమైన ట్రాఫిక్ జామ్.
మొత్తం ఇక మేము ఈ కారులోనే మేము పొద్దు కొడుతున్నాము. ఇక ఇంకెంత సమయం పడుతుందో చూద్దాము మరి. ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్ ప్రయాణం అయితే ముగిసింది. 1400 కిలోమీటర్ జర్నీకి ఇక మనం చూసుకుంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇక నాకు ఇక ఆకలి అయితే ఫుల్ అయింది. ఇక మనం 14 తారీఖు 4 గంటలకు బయలుదేరినాము మా విలేజ్ నుంచి. ఈరోజు మంచి 16 తారీఖు నాడు ఉదయం 6:30కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఒక టైం చెప్పురా. అయితే మనకు జర్నీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు, చాలా బాగా వచ్చాము. ఈ 8:45 అంతా మేము మిగిలిన సమయంలో నేనే కొంచెం 2 రోజుల నిద్ర లేదు, పడుకున్నా. ఈ ప్రయాణానికి మనం హైదరాబాద్ అవతల మన ప్లేస్ గద్వాల మన ప్రాంతం నుంచి వస్తే వాళ్ళకి చెప్తాం, మన ఏరియా వాళ్ళకి ఫస్ట్ టోల్ గేట్లు మొత్తం మన తెలంగాణలో ఒక 6, మహారాష్ట్రలో ఒక 7, మధ్యప్రదేశ్లో ఒక 3, ఇక రాను అన్నీ మొత్తం మనం వచ్చే టోల్ గేట్లు ప్రకారం తీసుకుంటే మనకు 23 టోల్ గేట్లు అయితే ఇక్కడ వరకు వచ్చాయి. ఇక మొత్తానికి ఒక డబ్బులు 2200 వరకు టోల్ గేట్ల ఖర్చులు మరి కట్ అయినాయి. ఇంకా మనకు 1400 కిలోమీటర్కి ఇక డీజిల్ పరంగా తీసుకుంటే ఒక ఫుల్ ట్యాంకు ఒక నార దగ్గరికి, ఫుల్ ట్యాంకు ఒక నార మనకు ఫుల్ ట్యాంక్ నార. మధ్యలో భోజనాలు చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నాము. ఇక సరిగ్గా వ్లాగ్లో మీతో చెప్పలేదు, అన్నీ ఇప్పుడు పంచుకుంటా. ఒక 1300 కిలోమీటర్ వరకు జర్నీ బాగా సాగింది మాది కూడా. ఇక చివరి ఒక 100 కిలోమీటర్లు కొంతవరకు అందరూ వచ్చేసేపటికి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ యూపీలో కలుస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక సమయం ఎక్కువ తీసుకున్నది మాకు. అయినా కానీ వచ్చి ఈ యొక్క ఇలాంటి ప్లేసులు అయితే ఇక్కడ చాలా గ్రౌండ్లు ఉండవచ్చు. మమ్మల్ని అయితే ఈ గ్రౌండ్కి పంపించారు. ఈడ మేము అంతా కార్లు ఇలా లైన్లో పెట్టుకొని ఉన్నాము. ఇక అదల్లా ఖాళీ ఉంది. ఇక కుంభమేళకైతే వచ్చేతలు వస్తున్నారు, పోయితలు పోతున్నారు. వావ్, హరహర మహాదేవ్, శంభ శంకర. అయినా ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. నేను కూడా ఫ్రెండ్స్ ఎంత ఓపికతో అంటే మనకు ట్రాఫిక్లో కానీ అక్కడ కానీ నిరుత్సాహపడతలేము. అంటే ఆకలి అయినా కానీ సరే సంతోషంగా మనం ముందుకు సాగుతున్నాం. అంత మంచి యాక్టివ్గా ఎనర్జీగా అయితే మాకు కూడా అనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు కూడా నిద్ర 2 days బండి కొడుతూనే ఉన్నా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కూడా చేసినా, ఇప్పుడు లేచినా చాలా యాక్టివ్గా ఉన్నా. ఆకలి అయింది, ఛాయ్ తాగాలనిపిస్తుంది. కానీ ఏదో తెలియని ఎనర్జీ అయితే మాకు కొద్దిగా అనిపిస్తుంది. సంతోషం. ఇప్పుడు మహాకుంభమేళకి పుణ్యస్నానం చేయడానికి అయితే వచ్చాం కాబట్టి 144 సంవత్సరాలకు వచ్చి ఈ యొక్క కొద్దిగా ఇబ్బంది పడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, అక్కడ స్నానం చేస్తే మనశ్శాంతి అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అక్కడ స్నానం చేస్తే మనశ్శాంతి ఏందో నీకు చెప్తాం ఫ్రెండ్స్. మా ఓడు కొంచెం చెప్పిండు. ఇక తిరుమలేశ్ అని మీకు ఇంక చెప్పిట మధ్యలో ఎప్పటికి ఇట్టే మాట్లాడుతున్నాడు. వీడు ఎంటీ అంటే ఎంటీ, వీడైతే నరసింహ. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు ఇప్పుడే. ఓకే, వాడు ఇంక అంతే చెప్పిండు. రాజులు అయితే మొత్తం మనకు సంగం ఘాట్ గురించే చెప్తారు. అక్కడనే త్రివేణి సంగమంలో మరి మనం స్నానం చేయాలంతట్టుగా మేము కూడా అక్కడికైతే వెళ్తాము. ఈ కార్ పరంగా వెళ్తే అక్కడ పోనిస్తలేరు కదా, 15 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 8.5 కిలోమీటర్ అయితే మనకు మ్యాప్లో చూపిస్తుంది. మ్యాపే మనకు మొత్తం చూపించేది. ఇంతవరకు తెచ్చింది కూడా మన మ్యాపే. ఎన్ని కార్లు, ఎంతమంది, ఏంటి ఈ ప్రభంజనం. అబ్బా, ఈరోజైతే నేను చూసి షాక్ అవుతున్నా. ఆ యొక్క ట్రాఫిక్ కానీ, ఆ యొక్క జనాలు కానీ ఇక్కడ కూడా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో ఇది. ఇక మీకు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా ఏమైనా కొన్ని చోట్ల ఏమైనా కరెక్ట్గా తప్పు చెప్పి కూడా నాకు క్షమించండి. నేను అంతా వివరిస్తూ కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చా ఫ్రెండ్స్. టోల్ గేట్ల పరంగా కానీ అన్ని కానీ. ఒకటి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి వస్తే ఎక్కువ కావచ్చు టోల్ గేట్లు. నేను హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళి రాలే, హైదరాబాద్లోకి వచ్చేసా. అట్లా నాకు 23 టోల్ గేట్లు అయితే వచ్చాయి. ఇక మెయిన్గా మనం వీటికి వయాలు చెప్పుకుంటూ వస్తాం. మీకు వయాలు స్టార్టింగ్ మన హైదరాబాద్ దాటిన తర్వాతకి రామాయంపేటు, ఇక సైడ్కి వచ్చేసి కామారెడ్డి, ఇక సైడ్కి వచ్చేసి నిర్మల్, ఇక మనకు సైడ్కి వచ్చేసి ఆదిలాబాద్, వాటి గుండానే మన నాగపూర్ పైన మెయిన్ చెప్తున్నా బల్లపూర్, ఇక వచ్చేసి కొన్ని మిస్ అవుతున్నా రేణు తర్వాత రేణు కాగానే మీరు 2 రూట్లు పంపిస్తారు. ఆ రేణు దగ్గర మేము మళ్ళీ మెయిన్ ఏరియాలోనే వచ్చేసాము. మీరు వచ్చేతోళ్ళు కూడా ఈ నెల 26 వరకు అయితే ఉంది కదా, వచ్చి తెలుసుకొని మునిగి కూడా పొండి. ఇక వచ్చే ప్రకారం కూడా ఇబ్బంది పడకుండా కూడా రావచ్చు. మీరు జర్నీ మీ సమయం, మీ ఓపిక ఎంత ఉంటే అంతవరకు మనం ఈ యొక్క పుణ్య స్నానాలు చేసి వెళ్ళొచ్చు అనమాట. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటట్టుగా మనం అందరూ చెప్తేనే మనకు కూడా తెలుస్తుంది కాబట్టి విన్నాము. నీకు ఉండవు, నాన్న ఉండనే ఎంతమంది ఉంటాము. దైవుడు ఓం నమ శివ, హరహర మహాదేవ, శంభో శంకర. ఫ్రెండ్స్, ఇక గ్రౌండ్ ఇక అంతా మళ్ళీ నెక్స్ట్ వీక్లోనే చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే మనం అక్కడ ఏమంటాం, పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్, అది చెప్తాము. మేము స్నానం చేయకైతే వెళ్తాము. నెక్స్ట్ వీడియోతో వస్తాం. మనకు
వచ్చే దారులు కూడా మ్యాప్లో కొడితే అంత చూపిస్తుంది. బీభత్సమైన జనాలు వస్తున్నారు. చివరి ఒక 100 కిలోమీటర్ ఇబ్బంది పడ్డాం మేము. మీరు కూడా ఎన్ని కిలోమీటర్ వరకు ఇబ్బంది పడవచ్చో వస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది, లేకపోతే ఏం కాదు. ఇది మేము చూపిస్తుంటాం మీ ముందు, మీరైతే చూస్తూ మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక మాకు ఇక మంచిగా వాటర్ తెచ్చినాడు మకం కడుక్కొని చక్కగా త్రివేణి సంగమం ఘాటికి వెళ్ళి అక్కడనే మా పుణ్య స్నానం చేసుకొని అయితే వస్తాము. ఈ మా అల్లుడు ఎక్కడ వేసాడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మీ ముందరకు వస్తా. మీ విలేస్తారా మిస్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్.